నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. చైత్రమాసం మొదలైపోయింది. చైత్రమాసం మొదలవుతూనే వసంత నవరాత్రులు అనేవి జరుగుతూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా. తమిళనాడులో కూడా చేస్తారా? అవును, అమ్మవారికి చేస్తారు. అయితే మధ్యలో వచ్చేటటువంటి పంచమి తిథి జనరల్ గా చెప్తుంటారు, పంచమి రోజు మంచిది అని చెప్పి కొన్ని పాటలు కూడా ఉన్నాయి. పంచమిని చాలా చాలా స్పెషల్ డేగా, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి తిథిగా కూడా శాస్త్రం చెప్తుంది. అయితే ఈసారి వచ్చే ఈ వసంత పంచమి లేకపోతే లక్ష్మీ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు. లక్ష్మి అనుగ్రహం కోసమే కదండి అందరూ పరితపించేది. అందరికీ డబ్బు కావాలి. మరి ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు, లక్ష్మీదేవి ఆరాధన. మీరైతే లక్ష్మీదేవిని ఎలా ఆరాధిస్తారు? లక్ష్మీ కృప కోసం ఆ రోజున ఎలా పూజ చేసుకోమంటారు? ఓకేమా, ఇది వచ్చి ఏంటంటే వసంత కాలంలో వచ్చే వసంత పంచమి. యాక్చువల్ గా మనం వచ్చి తమిళ్లో వసంతకాలం అంటారు దీన్ని. బట్ ఇప్పుడు ఉన్న టైమింగ్లో ఏంటంటే పంగుని మాసం అంటారు తమిళ్లో. పంగుని పోయిన నెక్స్ట్ డే, అంటే అప్పుడు పంగునిలో ఏమైతుందంటే ఈ పంగుని అమావాస్య పోయిన నెక్స్ట్ డే లోంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చి మనకు ఈ టైమింగ్ ఉగాది అయింది. మళ్ళీ అవి కాకుండా అక్కడ నుంచి మనకు ఇవి నవరాత్రులు, వసంత నవరాత్రులు. యాక్చువల్ గా ఈ దీంట్లో వచ్చే పంచమి ఉంది చూడండి, ఇది చాలా చాలా మంచిది అనమాట. బట్ అయితే అమావాస్య పోయిన నెక్స్ట్ డే లోంచి మనకు స్టార్ట్ అయిన ఈ ఒక అసలు చెప్పాలంటే ఈ వసంత కాలంలో వచ్చే వసంత పంచమిని కూడా పెట్టుకోవచ్చు అంతే. ఎందుకంటే అంత మంచి వసంత నవరాత్రులు అంటే మేజర్ గా లలితాదేవికి పూజ చేస్తారు. అక్కడ దుర్గాదేవిని చెప్తారు. ఎక్కువ దుర్గాదేవి, లలితాదేవి రెండు అమ్మవార్లు ఒకటే. బట్ వీళ్ళకి ఏంటంటే మేము చేయించే స్పెషల్ పూజ అక్కడ కొల్లిమలలో చేస్తాం. సో అప్పుడు ఏంటంటే జనరల్ గా జల్లు అక్కడ వచ్చి ఎక్కువ అక్కడ ఎట్టుకై దుర్గయ్యమ్మ అని ఒకటి ఉంది. అంటే 8 చేతుల పేరు అమ్మవారికి అట్లని. సో ఎట్టుకై దుర్గయ్యమ్మ అని ఒకటి చెప్తారు. తర్వాత అక్కడ ఉన్న ఏంటంటే కొల్లిపావైన అమ్మవారు. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ శివాలయంలో ఉన్నాయి అక్కడ. సో ఆ కొండల్లో అయితే ఋషులు ఎక్కువ ఉన్న స్థలం అది. సో అక్కడ ఏంటంటే చిత్తర్లు కూడా ఎక్కువ ఉన్నారు. సిద్ధులు అంటారు మీరు. మేము చాలా పవర్ఫుల్, వాళ్ళ జాతకాన్ని తగినట్టుగా పూజలు చేపిస్తాం. అయితే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అన్న వాళ్ళకి చేయిస్తాం. బట్ అది కాకుండా మన ఇంట్లో మనం ఎలా చేసుకోవాలి అట్లా అనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఇదేంటంటే మనకు వచ్చి ఈ పంచమి రోజు అసలు అమ్మవారు లక్ష్మీదేవి, లక్ష్మీ కటాక్షం మనకు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటది. ఇంట్లో ఏంటంటే లక్ష్మీదేవి ఫోటో పెట్టేసుకుని అందులో లక్ష్మీ యంత్రం, అంటే లక్ష్మీ యంత్రం చాలా మందులు కుబేర పూజ చేసుకోవచ్చు, లేదు కుబేర లక్ష్మీ యంత్రం ఉండి పెట్టుకోవచ్చు, లేదు మామూలుగానే లక్ష్మీదేవి యంత్రం కూడా ఉంటుంది. సో ఒకవేళ ఆ యంత్రం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు కూడా ఏంటంటే బియ్యం పిండి ఉంది చూడండి, బియ్యం పిండితో కూడా మన యంత్రం ఇంట్లో ఒక పీట మీద వేసుకోవచ్చు. ఎలా వేయాలండి? అసలు ఒక పీట వేసేసి పీటని మంచిగా అసలు పసుపుతో రబ్ చేసేసి బొట్టు పెట్టేసి దాని మీద ఏంటంటే బియ్యం పౌడర్ ఉంది కదా, బియ్యం పిండితోనే ఏంటంటే లక్ష్మీ కోలం ఉంటది తమిళ్లో. అంటే మనం నెట్ లో సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. సో ఆ లక్ష్మీ ముగ్గు అవి వేసే అది యంత్రం. సో మన అప్పట్లో ఏంది యంత్రం అంటే ముగ్గు పిండితోనే చేస్తారు కదా ఇంట్లో మంచిగా. దేవుడి దగ్గర కూడా అట్లనే పీట మీద వేసుకోవచ్చాము. వేసుకుని ఏం చేయవచ్చాము అంటే ఫస్ట్ మనం వచ్చి గణపతి పూజ. ఎప్పుడైనా ఏ పూజ అయినా కానీ గణపతి లేకుండా ఏం చేయలేము. అంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచిగా జరిపించేవాడు వినాయకుడే. సో ఫస్ట్ వినాయకుడు పూజలో ఒక 5 నిమిషాలు చేసి ఆయన్ని సంకల్పం చేసుకుని పూజ మంచిగా జరగాలని కోరుకుని తర్వాత ఆయన మంత్రం పాటించి ఆయనకు ఒక 5 నిమిషాలు పూజలు చేసిన తర్వాత అమ్మవారికి ఆయన మంత్రం అంటే ఏ మంత్రం? అసలు మన జనరల్ గా ఏంటంటే మనం ఆయన మూల మంత్రం చదవచ్చు, లేదు ఆయన గణపతి గాయత్రి మంత్రం చదవచ్చు, లేకపోతే ఏంటంటే ఆయనకంటే పర్టికులర్ గా ఓం సిద్ధి బుద్ధి గణపతి నమః అని చదవచ్చు. సిద్ధిదేవి, బుద్ధిదేవి ఇద్దరు భార్యలను చెప్తారు కదా. సిద్ధి అంటే మనం చేసే పనులు, బుద్ధి అంటే తెలివితేటలు. సో అది సక్సెస్ కావాలి అంతే. అందుకే ఆయనకి ఇద్దరు యాక్చువల్ గా భార్యలు చెప్తారు. అది వచ్చి ఒక అమ్మవారి రూపంలో ఉన్న గ్రహాలు అంతే, మనకు కావాల్సి మనకు మంచి చేసేవాళ్ళు అంతే చెప్పాలి. సో ఆ ఒక పవర్ఫుల్ గా ఓం సిద్ధి బుద్ధి గణపతి నమః అని చెప్పుకుంటూ సో గణపతిని మొక్కిన తర్వాత అమ్మవారిని ఏంటంటే లక్ష్మీదేవికి ఏంటంటే లక్ష్మీ గాయత్రి మంత్రం ఉంటుంది. సో ఆ గాయత్రి మంత్రం 108 చదువుకుని
అమ్మవారికి పువ్వులతో అర్చన. ఇప్పుడు మల్లె పువ్వులతో చేయవచ్చేమో, లేదు వెండిలో పువ్వులు చేసుకుంటారు, లేదు బంగారులో పువ్వులు చేసి పెట్టుకుంటారు. సో కొంతమంది అట్లా 108 చేసి పెట్టుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఆ. చక్కగా చేసుకుంటారు. అసలు నిజంగా చెప్పాలంటే అమ్మవారికి భక్తిగా కావాలి ఆ, కదా పువ్వులు బంగారవ్వా వెండివే కాదు. అవును అసలు ప్రేమ తిరుపతిలో కావాలి. కూడా విష్ణుమూర్తికి చేసే పువ్వులతోనే ఉమ్. బంగారు పువ్వులతో స్వామి వారికి ఆయన రాజు చేస్తున్నాడు. చేస్తున్నారు. కానీ ఆయన చాలా బ్లెస్సింగ్స్ ఇవ్వలే. మట్టి కుమ్మరి చేస్తే ఎంత మంచి బ్లెస్ చేస్తాడు చూడండి. అంటే ఆయన అనుగ్రహం ఎక్కడో దొరికింది. అసలు మట్టితో చేసే వాళ్ళకే దొరికింది చూడండి. అంటే డెఫినెట్లీ భక్తి ఉండాలి, కరెక్ట్, ప్రేమ ఉండాలి. ఆ నిజమైన ప్రేమ ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్న పువ్వులు వట్టిగా మల్లెలతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ చక్కగా మంచిది. అసలు లక్ష్మికి ఇష్టమైన పువ్వు కూడా మల్లె పువ్వులే. యాక్చువల్ గా ఏంటంటే శుక్రుడికి అధిదేవత లక్ష్మి. సో అప్పుడు శుక్రుడికి ఇష్టమైంది మల్లెలే. మల్లెలు అంటే గురువుకు ఇష్టమైంది ముల్లలు, సన్న జాతి ముల్లలు అంతే. బట్ ఈయనకేందంటే శుక్రుడికి ఇష్టము, అట్లానే అమ్మవారు మహాలక్ష్మికి. సో అక్కడ ఏందంటే మనం 108 పువ్వులు వేసి ఒక్కొక్క పువ్వు వేస్తూ ఒక్కొక్క గాయత్రి మంత్రం అమ్మవారిది సేమ్ అట్లా కంటిన్యూగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మనం మెల్లగా అమ్మవారికి చేసుకుంటూ తర్వాత నాణేయాలు అంటే మీరు వచ్చి ఏందంటే అమ్మవారిది వచ్చి లక్ష్మీదేవి నాణేయాలు ఉంటది. కొంతమంది అవి చేసి పెట్టుకుంటారు, వెండిలో నాణేయాలు చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే గోల్డ్ లో కూడా నాణేయాలు చేసి పెట్టుంటారు, నాణాలు అంటే కాయిన్స్, రూపులు. అది కూడా ఒక ప్లేట్ మీద ఒక మంచిగా ఎర్ర వస్త్రం, అమ్మవారికి అసలు ఇష్టమైన వస్త్రం ఒకటి వేసేసి, అంటే జరీతో అంటే పట్టు వస్త్రం అంటారు అలా కూడా వేసేసి ఆ ప్లేట్ మీద ఆ వస్త్రం వేసి దాని మీద అమ్మవారి మంత్రం చదువుకుని ఆ కాయిన్స్ తో అర్చన చేయవచ్చు. ఎందుకంటే లక్ష్మీ గాయత్రి చదువుకుంటూ ఒక్కొక్క కాయిన్ వేస్తూ అర్చన చేసి తర్వాత అమ్మవారికి ఏదైనా స్వీట్ ప్రసాదం పెట్టాలి. అంటే మన కేసరి కానీ లేకపోతే ఏదైనా అసలు మనం వచ్చి బెల్లంతో చేసిన ప్రసాదం ఏదైనా కానీ పెట్టి, అంటే స్వీట్ అమ్మవారికి ఇష్టం లేదు లడ్డు పెట్టవచ్చు. లడ్డు యాక్చువల్ గా ఏంటంటే శనగపిండితో చేసే ఇంకా మంచిది. సో అలాంటి ప్రసాదం దేవుడికి అమ్మవారికి చూపించి నైవేద్యం పెట్టి ఆర్తిచ్చి తర్వాత ఆ కాయిన్స్ కూడా ఆ క్లాత్ లో ముడిపు కట్టి అసలు మనం బీరోలో క్యాష్ బాక్స్ లో పెట్టవచ్చు. ఎందుకంటే చాలా మందికి ఆ మంత్రం చదివి 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 ఆ కాయిన్స్ మీద వేస్తే పవర్ ఉంటుంది. ఆ కాయిన్స్ అంటే ఏంటండి? ఇప్పుడు రాగి నాణాలు దొరుకుతాయి అవి అంటున్నారా, లేకపోతే ఎట్లా సిల్వర్ వా లేకపోతే? చాలా మందిలో సిల్వర్ లో చేసే వాళ్ళు ఉంటారు, వెండిలో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది బంగారులో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అట్లానే లేదు అంటే మనం వచ్చి ఏంటంటే కాయిన్స్, మనం ఒరిజినల్ కాయిన్స్ ఉంటాయి కాయిన్స్, అది కూడా తీసుకోవచ్చు. అది కూడా ఎట్లా చేయాలి, వాటర్ లో వేసి వాష్ చేసేసి మంచిగా క్లాత్ పెట్టి తుడిచేసి తర్వాత మామూలు కాయిన్స్ తో చేసేవాళ్ళు. అందులో ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇత్తడితో ఉండేది ఉంటాయి, 5 రూపీ కాయిన్ తో ఇత్తడితో ఉంటాయి. సో అట్లాంటిది కూడా ఒక 108 పెట్టుకొని చక్కగా అమ్మవారు చేసుకుని దాన్ని రెడ్ క్లాత్ లో ముడిపు కట్టేసి మన లాకర్ లో పెట్టుకోవటము. బిజినెస్ వాళ్ళైతే చాలా అసలు మంచిది పెట్టుకోవచ్చు. అయితే మనం ఏం చేస్తాము, కొంతమంది ఏంటంటే ఇది వచ్చి ఫస్ట్ వాష్ చేసేసి అది రెడీగా పెట్టుకోవాలి. లైట్ గా బొట్టి అంటే గంధం కుంకుమ బొట్టు లేదు పసుపు కుంకుమ పెట్టి సెపరేట్ గా పెట్టేసుకోవాలి. సో అలా పెట్టేసుకుని అయితే అప్పుడప్పుడు వాష్ చేయకూడదు ఎప్పుడు కానీ. కాయిన్స్ మనం అర్చన చేసి బీరోలో పెడుతున్నామంటే మళ్ళీ తీసి మళ్ళీ ఏం చేయాలంటే జస్ట్ లైట్ గా తుడిచేసి మనం వచ్చి అవి అర్చనకు వాడుకుంటాం. మంత్రం చదివిన కాయిన్స్ వాష్ చేయకూడదా? అసలు చాలా మంది ఏం చేస్తారు, కొన్ని రోజుల తర్వాత తీసి మళ్ళీ చేసి దేవుడి దగ్గర పెడుతుంటారు. ఒకవేళ గ్రహణం ఉన్నప్పుడు అది వాష్ చేసి మీరు పెట్టవచ్చు. ఎందుకంటే గ్రహణం పట్టినప్పుడు అన్ని క్లీన్ చేస్తాం కదా అట్లా. సో అప్పుడు చేయవచ్చు. మామూలుగా అయితే అది అప్పుడప్పుడు వాష్ చేయకూడదు. మనం ఒకవేళ వీక్లీ వన్స్ ఫ్రైడే రోజు లేదు పంచమి తిథిలో కూడా అట్లాంటి అమ్మవారి పూజలు చేసుకోవచ్చు, రెగ్యులర్ గా చేసుకోవచ్చు. అసలు చాలా బాగుంటుంది. ఆ కాయిన్స్ ఇంట్లో ఉన్నంత వరకు వాళ్ళకి ఆ లక్ష్మీ కటాక్షం ఉంటూనే ఉంటుంది. బ్యూటిఫుల్. ఇది ఎప్పుడు చేయమంటారు? పొద్దున్న చేయమంటారా, ఈవినింగ్ చేస్తే మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చే టైమింగ్ ఈవినింగ్ 6 నుంచి 7 ఆ టైమింగ్ లో చేయడం మంచిది. కొంతమంది బ్రహ్మ ముహూర్తంలో చేసుకునే టైం లేదు, మేము ఆఫీస్ వెళ్ళాము, ఏ టైం వస్తామో తెలియదు అంటే మార్నింగ్ చేసుకుంటారు. కానీ మేజర్గా మన లక్ష్మీదేవికి ఈవినింగ్ చేయడం మంచిది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా తెలియజేస్తారు. అయితే గాయత్రి తెలియని వాళ్ళు, ఈ లక్ష్మీ గాయత్రి చదవటం తెలియని వాళ్ళు ఈ అష్టోత్తరంతో కూడా చేసుకోవచ్చు కదా. ప్రకృతి గాయత్రి మంత్రం 2 లైన్ ఉంటుంది, మనకి ఎక్కువ పెద్ద వర్క్ కూడా కాదు. అది ఒక్కసారి గుర్తుపెట్టుకుని చదువుకున్నారు అనుకోండి, ఒక్క మంత్రాన్ని 108 సార్లు చేయాలి అంతే. మనం వచ్చి ఏమనుకుంటారు, అష్టోత్తరం అంటే ఒక్కొక్క నామాలతో అర్చన చేసేది అట్లని, బట్ అది చేసేది వేరు. బట్ గాయత్రి మంత్రం చదివేది ఇంకా వెంటనే ఫలితం వస్తుంది. బట్ అది కూడా అష్టోత్తరం గురించి తప్పలేదు,
కానీ మనకు కావాల్సిన ఏంటి, తొందరగా ఫలితం రావాలి అంటే గాయత్రి మంత్రమే. బ్యూటిఫుల్ అద్భుతం అండి, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తారు. డెఫినెట్ గా ఈ పంచమిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని, మాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి, బ్లాకేజెస్ ఉన్నాయి, డబ్బులు ఎవరికో ఇచ్చి ఇరుక్కుపోయాయి, రావట్లేదు, లేకపోతే అసలు ఉద్యోగంలో పరిణితి లేదు, ఇట్లా రకరకాలు ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా రకాలుగా ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.